ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఆ ఇంట్లో ఆదర్శంగా మీ మామయ్య ఉన్నాడు కదరా. ఆయనకున్న గుణాల్లో ఒక్కటి మీకున్నా మీరెప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు. నీకన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి. అయినా సింపతి కోసం నువ్వు కన్ను తల్లిని పొడిచావంటే ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అసలు నీది ఒక జన్మేనా? దేవుళ్ళంటే మా అన్నయ్య కడుపున చెడబుట్టావు కదరా. అమ్మా, ఇలాంటి కసాయి వాళ్లతో మాట్లాడడం కూడా వేస్ట్ అమ్మా. దీపక్ చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు. నాన్నే దగ్గరుండి అరెస్ట్ చేయించారు కాబట్టి దీపక్ ని కాపాడడం ఎవరి తరం కాదు. పదమ్మా వెళ్దాం. పద. కానిస్టేబుల్ లోపలై. చాలా థ్యాంక్స్ రూపా. రాజు, నీకు కూడా థ్యాంక్స్. నా ప్లాన్ని పసిగట్టి మా మావయ్య ముందు నన్ను నిరికించి విరూపాక్షతని బయటికి తీసుకెళ్తున్నారు కదా. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. కత్తిపోటుతో మా అమ్మ పడిన బాధ, అరెస్ట్ అవ్వడంతో నేను పడుతున్న బాధ తొందరలోనే మీ అందరికీ చూపిస్తాను. మాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? నువ్వే తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా బయటికొచ్చావు. దీపక్ తప్పు చేశాడు కాబట్టే లోపలికెళ్ళాడు. అయినా మీ ప్రయత్నం లేకుండా ఇదంతా జరగదు కదమ్మా. అమ్మా, నువ్వు గెలిస్తే మన జీవితాల్లో చాలా మార్పులు జరుగుతాయని నమ్మకంగా ఉంది. నువ్వు గెలవాలమ్మా. తప్పకుండా గెలుస్తారు. సరే అమ్మా, నేను ఇంట్లో లేనని తెలిస్తే నాన్న కోపడతారు. నేను ఇంటికెళ్తాను. సరే అమ్మా, నువ్వింటికి వెళ్ళు, మేము ఇంటికి బయలుదేరతాం. అంతా బాగానే మేనేజ్ చేశాడు, కానీ తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో సీసీ కెమెరా ఆఫ్ చేసి తప్పించుకోలేకపోయాడు. దీపక్ ఇంట్లో లేకపోతే నాకు కుడి భుజం లేనంత బాధగా ఉంది. దీపక్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. వాడు లేకపోతే నేను గెలుస్తాననే నమ్మకం కూడా లేకుండా పోతోంది. ఏమే ముత్యాలు, ఆ అమ్మగారి మీద ఏ దుష్టశక్తులు కళ్ళు పడ్డాయో ఏటో గాని ముందు దిష్టి తీసి ఆ దుష్టశక్తుల దిష్టిని తిప్పుకొట్టవే. అట్టాగే అయ్యా. ఏంటక్క, దీపక్ని అరెస్ట్ చేయించానని బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉంటాను తమ్ముడు? ఎంత కాదనుకున్నా కన్న తల్లిని కదా. అమ్మగారు, మీరు బయటికి రారని శానా భయపడిపోయాం. మీ నామినేషన్ కూడా రద్దయిపోతుందని శానా భయపడ్డాం. దేవుడున్నాడు అమ్మగారు. ఆ దేవుడు నా వైపు ఎప్పుడూ లేడు అప్పలనాయుడు. నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారి నా పక్కన నిల్చింది రాజుని. థ్యాంక్స్ రాజు. నాకు థ్యాంక్స్ ఎందుకు అమ్మగారు? నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గారిని నాకిచ్చి పెళ్లి చేశారు. దానికి జన్మంతా నేనే మీకు రుణపడి ఉండాలి. అమ్మగారు, ఒకసారి లేవండి. ఏరుగు దిష్టి, పోరుగు దిష్టి, ఆ విజయాంబిక దిష్టి, దీపక్ దిష్టి, అన్ని దిష్టులు తొలగిపోవాలి. తూతుతూ అనండి. తూతూ.
ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా రూపా? మీరందరూ కలిసి మీ అమ్మని బయటికి తీసుకురావడానికి ప్లాన్ చేశారు. బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకా దీపక్ని అరెస్ట్ చేయించడం ఎందుకు? అయినా నేను చెప్తున్నాను కదా, నన్ను పొడిచింది దీపక్ కాదు అని. అక్క, ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఇందులో నా తప్పే ఉంది తమ్ముడు. నిన్ను పొడిచింది విరూపాక్షి కానప్పుడు విరూపాక్షి పొడవలేదని నువ్వెందుకు చెప్పలేదక్కా? ఎందుకంటే పొడిచింది అమ్మ కాదు అని చెప్తే పొడిచింది దీపక్ అని చెప్పాల్సి వస్తుంది కదా నాన్న. తమ్ముడు, నిజంగా నన్ను పొడిచింది దీపక్ అని నాకు తెలీదు. విరూపాక్షి మన ఇంటికొచ్చి బయటికి వెళ్తుంటే పట్టుకుందామని ట్రై చేశాను. ఆ సమయంలో సడన్ గా నా పొట్టలో కత్తి దిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అత్తయ్య గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీపక్ ఈ మర్డర్ అటెంప్ట్ చేశాడనడానికి కూడా ఆధారాలేం లేవు కదా పెద్దయ్యా. అవును పెద్దయ్యా, సీసీటీవీలు ఆఫ్ చేశారు. బయట పడున్న దుప్పటికి ఆయన కడియం చుట్టుకుంది అనే ఆధారాలే తప్ప ఆయనే పొడిచారు అనడానికి కూడా సరైన ఆధారాలు లేవు కదా పెద్దయ్యా. అలా అని దీపక్కి పని చేయలేదు అనటానికి కూడా ఆధారం లేదు కదా మందారం. ఎన్నికల్లో గెలవటానికి ఆ దీపక్ ఇంతకి తెగిస్తాడనుకోలేదు. ఎవరైనా ఇలా చేస్తారా? వాళ్ళకి మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడం తప్ప వేరే మార్గం లేదమ్మగారు. అందుకే విజయాంబిక గారికి ప్రాణాపాయం లేకుండా పొడిచాడు. మిమ్మల్ని ఇరికించి మీ నామినేషన్ని రద్దు చేస్తే వాళ్ళ విజయానికి అడ్డుండదు అనుకున్నారు. పోనీలేరా నాయన, సమయానికి నిజం బయటపెట్టి ఆ అమ్మగారిని బయటికి తీసుకొచ్చినావు. సమయానికి అమ్మాయి గారు సాయం చేయబట్టే ఇదంతా జరిగిందమ్మా. ఎలాగోలా అమ్మగారు బయటకు వచ్చేసినారు, అది చాలు. ఇప్పుడు అమ్మగారికి తీరుగే ఉండదు. వాళ్ళు చేసిన పాపమే వాళ్ళకి శాపంగా మారిపోతుంది. తమ్ముడు, అయిపోయిందేదో అయిపోయింది. ఈ తప్పు దీపక్ చేశాడో లేదో ఎవ్వరూ కళ్ళతో చూడలేదు. ఒకవేళ దీపక్కే చేశాడు అనుకున్నా వాడు పొడిచింది నన్ను, గాయపడింది నేను, నొప్పి అనుభవించింది నేను అడుగుతున్నాను కదా తమ్ముడు, దీపక్ని బయటికి తీసుకురా తమ్ముడు. వద్దక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.